95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరం అన్నా తమ్ములం, మేమందరం ఆదివాసులం, మేమందరం గిరిజనులం. కానీ ఈరోజు మా నాయకులను తొక్కడానికి, మా లంబాడి నాయకులను తొక్కడానికి ఈరోజు ఆదివాసీ గోండుకోయ నాయకులను ఈరోజు మీరు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఖానాపూర్లో 11 సార్లు ఎలక్షన్లు జరిగితే 10 సార్లు ఈ లంబాడి బిడ్డలు గెలిచారు. కానీ ఈరోజు ఒక రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీరు మళ్ళీ కూడా చెప్తున్నా, రిజర్వేషన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ రిజర్వేషన్ తీయడానికి కుట్ర చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ నుంచి వెడమబోజు అనే వ్యక్తి ఈరోజు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గిరిజన ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించారు. ఈరోజు గాంధీ భవన్కి గిరిజన సంఘాల జేఏసీగా ఈరోజు ముట్టడి కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భం ఏంటంటే, నా పేరు రవీందర్ నాయక్, నేను ఏఐబిఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని, ఓయూజేసీ వ్యవస్థాపక సభ్యుని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా దాదాపు 35 లక్షలు ఉంది. ఇవాళ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో లంబాడి బిడ్డలకు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముగ్గురికి పని చేసుకోండి అని చెప్పేసి సర్వేల ప్రకారం మీకు సీట్లు ఇస్తామని చెప్తే 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇవాళ లంబాడి బిడ్డలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇవాళ లంబాడీలకు 5 స్థానాలని ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే 7 స్థానాల్లో లంబాడీలకు ఇక్కడ సీట్లు కేటాయించింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం కుట్ర చేసి ఇవాళ లంబాడీలకు ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని బోత్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, ఇల్లందు నియోజకవర్గంలో ఈ స్థానాల్లో లంబాడీలు బలంగా ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళు అక్కడ అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేసుకున్నారు, సర్వేలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న అగ్రవర్ణ పెత్తందారులు ఇవాళ సర్వేలను పక్కన పెట్టి మరి అసెంబ్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మీకేం పని, మీరు ఎందుకు తల దురుచుతున్నారు, మీరు సర్వేల ప్రకారం వేయండి. కానీ తలా ఒక అభ్యర్థిని తెచ్చుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ లంబాడీలను అణిచివేస్తామంటే ఇవాళ 70 స్థానాల్లో మెజారిటీ ఉన్న లంబాడీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిస్తామని హెచ్చరిస్తున్నాం. లంబాడీలకు జనరల్ స్థానాల్లో కూడా 5 సీట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ లంబాడీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరో వాళ్ళంతా ఇవాళ రోడ్ల మీదకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారని హెచ్చరిస్తున్నాం. నా పేరు అశోక్ రాథోడ్, గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ భవనానికి వచ్చి ఈరోజు మా హక్కుల కోసం మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా కాంగ్రెస్ పార్టీలో రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్ తీసే కుట్రలో ఉంది. ఎందుకన్నా ఈరోజు గిరిజన బిడ్డలు, ఈ లంబాడి బిడ్డలు 79 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే మేమందరము ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు పోయి ఈరోజు అసెంబ్లీలో పోయి కూర్చొని ఈరోజు కోట్లు సంపాదించుకుంటే కేవలం మమ్మల్ని ఎందుకు ఓట్లకే పరిమితం చేశారు? ఎందుకు మా దాంట్లో నాయకులు లేరా? ఒక్క నాయకుని కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పాట, ఇందిరా పాట, ఎవరిది ఈ పార్టీ? గరీబోల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు మేము 79 నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తే మాకు కేవలం 5 సీట్లు. అది లంబాడి బిడ్డలకు 7 లక్షలున్న మా గోండుకోయ సోదరుల మధ్యలో చిచ్చు పెట్టి 7 టికెట్లు గోండుకోయ సోదరులకు ఇస్తే మరి 30 లక్షలున్న మేము ఇక్కడికి వాళ్ళనా? మాకు టికెట్లు అవసరం లేవా? మేము అసెంబ్లీలో మాట్లాడలేమా? మా దగ్గర విద్యావంతులు లేరా? మేము చదువుకోలేదా? మరి మా హక్కులు ఎవరి కోసం ఎవరికి చెప్పాలి? ఒకవైపు చూస్తే కుటుంబ పాలన, ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి అరాచకం చేస్తుంటే, అందుకే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు ఖానాపూర్లో వెడమబోజు అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలి. అక్కడ ఎట్టి పరిస్థితిలో లంబాడి బిడ్డలకే టికెట్లు కేటాయించాలి. ఎందుకంటే గత 11 సార్లు ఎలక్షన్లు జరిగితే 10 సార్లు మాత్రం లంబాడి బిడ్డలు గెలిచారు, ఒక్కసారి గోండుకోయలు గెలిచారు. ఇల్లందులో లంబాడి బిడ్డలు ప్రభావితం చూపే ప్రాంతం మైదాన నియోజకవర్గాలలో ఎందుకు ఈరోజు నాగార్జున సాగర్లో లేరా? ఎందుకు మిర్యాలగూడలో లేరా? ఎందుకు కలాకుర్తిలో లేరా? బాన్స్వాడలో లేరా? జడ్చర్లో లేరా? ఎందుకు 5 టికెట్లు కేటాయించడానికి వెనకెళ్తున్నారు? కాబట్టి గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి 5 జనరల్ స్థానాలు టికెట్లు కేటాయించి
స్వయం బాబురావుని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. వే వాట్